హాయ్ ఫ్రెండ్స్, మా కారుది ఒకటి కారు ఉంటుంది పాతది. మొత్తం బ్యాటరీ అంతా డెడ్ అయిపోయింది. ఇంకా ఛార్జింగ్ పెట్టియాలంటే మళ్ళీ చాలా లాంగ్ పోవాలి. పోనీకి 200 పెట్రోల్ చూసుకొని పోవాలి. మళ్ళీ ఆడ పెట్టించినందుకు 100 రూపాయలు అవుతాయి. నేను ఒక యూట్యూబ్లో చూసిన, ఇంటికాడనే మన ల్యాప్టాప్ ఛార్జర్ ఉంటే దాంతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని మనం ఒక ట్రై చేస్తున్నాం. ఒకసారి ట్రై చేసినాక మరి ఛార్జింగ్ ఎక్కుతుందా ఎక్కదా ఎట్టే కలుపుకోవాలి ఇంకా అనేది వైర్ కూడా ఒకసారి చూడరు. నేను ఆ యూట్యూబ్ ఎట్టే చెప్పారు అట్లే కలిపిన మొత్తం కలెక్షన్ చూడరు ఒకసారి. అసలు ఛార్జింగ్ లేదు చూడండి. ఒక వైర్ తీసుకున్నా, ఒక వైర్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ముక్క ఇట్లా కలిపినా కదా, ఈ వైర్ ఇక్కడ ఇక్కడ పెట్టేసి ఇలా ఛార్జింగ్ మొత్తం అయిపోయిందని తెలుసుకోవడం ఎట్లా అంటే, ఇది ఇతలు ఫిట్ చేసి దీనికి ఇట్లా ఆనియంగానే ఇక్కడ చెరిచేరమని మంట రావాలి. చూడండి, ఏం మంట లేదు. తర్వాత ఛార్జింగ్ పెట్టిన తర్వాత చూద్దాం. ఓ లైట్గా వస్తుంది. ఎక్కువ రావాలి మంట, కరెంటు. మన ఛార్జింగ్ పెట్టిన తర్వాత చూద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా కాదా అనేది. చూడండి, ఇది నెగిటివ్, ఇది ప్లస్ మైనస్. ఇట్లా 2 వైర్లు కలుపుకున్నా. ప్లస్ అనేది ఏమో ఇది ఉంది కదా, ఇది ల్యాప్టాప్ ఛార్జర్. ఈ ల్యాప్టాప్ ఛార్జర్కి ప్లస్ అనేది ఏమో ఈ సెంటర్లో పెట్టాలి వల్ల. ఈ మైనస్ అనేది ఏమో బయటికి వెళ్ళి ఇట్లా ఫిట్టింగ్ చేయాలి. ఒకసారి ఫిట్ చేసి చూపిస్తా చూడండి మీకు. ఈ ప్లస్ వైరు మధ్యలో ఇట్లా పెట్టాలి, లోపల ఈ సెంటర్లో పెట్టాలి. మళ్ళీ వైర్లు బయటికి రానివ్వదు, ఎందుకంటే మళ్ళీ షార్ట్ అవుతుంది అది. ఈ మైనస్ వైరు ఫస్ట్ ఇది కలుపుకుందాం. ఇట్లా పెట్టుకున్నాక మళ్ళీ వైర్ ఒకసారి చెక్ చేసుకొని అక్కడిక్కడ అయితే మళ్ళీ కష్టమవుతుంది. ఇది మధ్యలో పెట్టాలి. ఇది పెట్టేసి ఈ ప్లగ్ అనేది అలా పెట్టిస్తే అయిపోతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టినాయి. ఇక ఎందుకంటే మనకు ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇది సక్సెస్ అవుతుందా కాదా అనేది 1 గంట తర్వాత తెలుస్తుంది. కార్ బ్యాటరీ ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ ఛార్జరు. చూడండి, కనెక్షన్ పెట్టినా. ఒక గంట తర్వాత చూస్తే మనకు అర్థమైపోతుంది. దానికి టేప్ వేసిన ఇక్కడ సక్సెస్ అయితే మంచిగా ఉంటుంది కదా. మనం పెట్టి కూడా ఇప్పటికే 2-3 గంటలు అవుతుంది. తీసేసి ఒకసారి చెక్ చేద్దాం ఎక్కుతుందా అసలు ఎక్కుతలేదా, వర్క్ మన ప్లానింగ్ సక్సెస్ అయిందా కాలేదా ఒకసారి చెక్ చేస్తే అర్థమైపోతుంది. చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, దీనికి పెట్టి చూస్తే తెలుస్తుంది. చూసారు కదా, మంట వస్తుంది. మన ప్లానింగ్ వర్కౌట్ అయింది. ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇది చూడండి, ఇంతకుముందు చూసారు కదా, ఫస్ట్ పెట్టినప్పుడు అసలు మంట రాదే, ఏది రాలే. ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుంది మంట. అట్లా వస్తే ఛార్జింగ్ అయినట్టు బండి, అది బ్యాటరీ ఛార్జింగ్ అయినట్టు. తెలుసుగా ఫ్రెండ్స్, ఇగో ఇది మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ఇది వచ్చేసి ల్యాప్టాప్ ఛార్జర్ పాతది, ఇంట్లో మూలకుంజేది. ఇంట్లో ప్లస్ పెట్టాలి, ఈ మధ్యలో ప్లస్ వైర్ పెట్టాలి. ఇక్కడ ఉంది కదా ప్లస్ వైర్, ఈ వైర్ పెట్టాలి. ఇక్కడ దీని చుట్టేమో ఇట్లా మైనస్ వైర్ పెట్టేసేయాలి. ఇది ఇట్లా 2-3 గంటలు పెడితే ఛార్జింగ్ అయిపోతుంది. ఇంతే సింపుల్. మనం పెద్ద పైసలు ఖర్చు పెట్టి అంత దూరం పోయి ఛార్జింగ్ పెట్టించుకుంటే ఆడ పెట్టినందుకు 100 రూపాయలు తీసుకున్నాడు, మళ్ళీ పోయినందుకు 200 అవుతాయి. పోయడానికనే 300 ఖర్చు అవుతాయి అనవసరంగా. ఇంట్లోనే వేస్తే చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేస్తారు, అట్లే
షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో.